గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాస్. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల పట్ల ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది అధ్యక్ష. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజలే అధ్యక్ష. ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు, లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష. మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా 2011 సెన్సస్ ప్రకారం అప్పుడున్నటువంటి పాపులేషన్ 3,50,03,674గా చూపిస్తుంది అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు 1,71.457 కుటుంబాలని అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే 2011 అంటే 14 సంవత్సరాలు, అంటే దగ్గర 13-14 సంవత్సరాలలో ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ 370 అంటే మీరు చేసింది 354 అయితే 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష, ఇప్పుడే ఎన్యూమరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినరో 57 అంశాలు ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం, మన సమాజంలో ఉన్నటువంటి 100% మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలలో కానీ
ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకులే అని అవాయిడ్ చేసినటువంటి సందర్భం, మాకు అక్కర్లేదు అనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడ్బందీగా చేసి, ఇంకా దీంట్లో ఏంటంటే హరిబరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక 3-4 నెలల సమయం మీరు చేసిర్రు. సబ్ కమిటీ ద్వారా 12 సార్లు మీటింగ్ జరిగింది అనేటువంటి అంశం మీరు చెప్పినరు. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మేము కూడా ఎదుగుదల కావాలి. ఒకవైపున విద్యాపరంగా ఎదుగుదల కావాలి, రెండో వైపున సామాజికంగా ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలి, రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి సంకల్పం కూడా ఈ మధ్యకాలంలో మీకు అందరూ తెలుసు. మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి, లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి, డిగ్రీ కాలేజీలు పెట్టడం ద్వారా కానివ్వండి, విదేశీ విద్య ద్వారా కానివ్వండి, సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష. దీంతోపాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి, దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా, మనకు కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి, రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం వస్తుంది అధ్యక్ష. అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష. ఇప్పుడు 2023 అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు 3,32,318 మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష. 2023లో 3,32,32,18 మంది అని. అయితే మీరిచ్చినటువంటి దాంట్లో 3,70,000, 3,70,00,000. అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం 6వ తరగతి నుంచి 17వ వయసు, అంటే 17 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు 62,30,504. అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 0.6 వయసు ఉన్నటువంటి పిల్లలు 38,99,000 ఉన్నట్టు. ఓవరాల్గా తీసుకుంటే ఈ 4,33,61,822 నుంచి ఈ 3,70,00,000 మీరు ఏదైతే నివేదిక ఇచ్చిండ్రో అవి తీస్తే 62,84,268 మంది ఎక్కడ పోయినట్టు. అధ్యక్ష, ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు పబ్లిక్ 3,54,77,554 మంది వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు. ఇది ఎంత అంటే 96.9%. ఇందులో ఎస్సీలు 61,84,319 మంది, ఇది 17.43%. వాళ్ళు అంతకుముందు ఎస్టీల శాతం 10% చూపించారు అధ్యక్ష. ఈరోజు ఎస్టీలు 37,05,929, 10.45. ముస్లిం ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష. బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష 1,64,09,179 మంది అధ్యక్ష. ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588, 10.08. ఈ 46.25%, 10.08% కలిపితే 56.33% అధ్యక్ష. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్ష రిపోర్టు ఉంది. 51% గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ABCDE కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన
పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసిన అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రు అని. లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రు అని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు పోకు, నీ ఇప్పు నేను పోగుతా. ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిందా అధ్యక్ష మమ్మల్ని? మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇది ఎక్కడి న్యాయము? ఇది ఎక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈరోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతున్నారు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అధికారిక